పొలముని రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక నమ్ముతాం చెండు ప్రభుత్వం మా చేతికి చెండు రమడు వచ్చారండి ఎలా ఉంది అనేది నేను మాటల్లో చెప్పలేనండి. 13వ తారీఖున ఓట్లు వేస్తారు, జూన్ 4వ తారీఖున తెలుస్తుంది ఎలా ఉంది అనేది. అంటే ఇవాళ కొడాలి నాని గారి ప్లేస్కి రావడం జరిగింది, గుడివాడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పుట్టగుంట మొత్తం ఊరంతా తిరగడం జరిగింది. ఇక్కడ నాతో పాటు జడ్పీటీసీ గారు ఈవిడ కూడా ఉన్నారు. అంటే అసలు నేను అన్నం చూసి అడుగుతున్నా, అన్న ఇప్పుడు మీరు ఇలానే ఉంటారా ఇంత జోవియల్గా అంటే? ఆయన ఏదో చాలా సరదాగా ఏంటమ్మా అదమ్మా అసలు భలే ఉందమ్మా మొన్న బాగా చెప్పారమ్మా అని నేను అన్న. అసలు నాకేం అర్థం అదే అంటే ఆయన ఇంత ఫాలో అవుతున్నారా, ఇంత చూస్తారా, ఇంత బిజీగా ఉంటే కూడా ఇటు ప్రజల్ని చూసుకుంటారు, అటు ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకుంటారు, ప్రజలు మన గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు, ఏం చేయాలో అప్డేట్లు ఆయన దగ్గర ప్లాన్లు ఉంటాయి, నెక్స్ట్ మూమెంట్ ఏంటి ప్లాన్ అంటే ఫుల్ ఆన్ ఫైర్ అన్న విషయం నాకు అర్థమైంది అసలు ఇవాళ. సో ఇంకా అసలు గుడివాడలో నుంచి నేను ఇంకా అసలు ఏమీ చెప్పక్కర్లేదండి. మనం ఇవాళ ప్రచారానికి వచ్చినట్టుగా లేదు. నేనైతే నిజంగా కొడాలి నాని అన్నని చూడడానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డ. చాలా మంది వచ్చారన్న పొద్దున్న నేను సార్ కలవడానికి వెళ్ళినప్పుడు, నాని అన్నని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ వినేసి నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రం ఉండి విశ్లేషించి దాన్ని పరిష్కరించి అక్కడికక్కడే ఆయనకు సాధ్యమైనంత వరకు పలానా అడ్రస్లు ఇచ్చి వాళ్ళ నెంబర్లు ఈయన ఫోన్లో నోట్ చేసుకుని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి వదిలేయకుండా వాళ్ళ గురించి వాళ్ళ పక్కనున్న వాళ్ళకి చెప్పి దాన్ని చూడండి, దాన్ని పరిష్కరించండి, మనల్ని నమ్ముకుని ఉన్నాళ్ళు, మనం వదిలేయకూడదు, మనమే నిలబడాలి అనేటువంటి ఒక లీడర్ నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసినట్లయితే మళ్ళీ మన కోసం నిలబడేటువంటి నాయకులు, మన కోసం నిలబడేటువంటి లీడర్లని, మన కోసం అంటే మనసున్న రాజు నిజంగా కొడాలి నాని అన్న అయితే మాత్రం సో ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడేటువంటి వ్యక్తి. జగనన్న కూడా తను నమ్ముకున్న ప్రజల్ని వదిలేయకుండా వాళ్ళ కోసం నిరంతరం ఎంతమంది అడ్డొస్తున్నా, ఎంతమంది ఎదురొస్తున్నా ఎదురెళ్ళి పోరాడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు మనం నిలబడాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.